పెద్ద కమర్షియల్ ప్రాపర్టీస్ని చిన్న అమౌంట్తో కొంటున్నారా? అదే ఫ్రాక్షనల్ ఓనర్షిప్. ఈ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ని మేనేజ్ చేయడానికి ఉన్న లీగల్ స్ట్రక్చర్స్ ఏంటి? ఈ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ని మేనేజ్ చేయడానికి 4 ఇంపార్టెంట్ లీగల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ గోల్ని బట్టి వీటిలో కరెక్ట్ మోడల్ని చూస్ చేసుకోండి. నంబర్ 1, జాయింట్ ఓనర్షిప్. ఇది సింప్లెస్ట్ మోడల్. ప్రాపర్టీ టైటిల్ అండ్ యూజేజ్ మీ దగ్గరే ఉంటుంది, కానీ ఒక్క ఓనర్ అమ్మాలన్నా అందరి కన్సెంట్ కంపల్సరీ. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎగ్జిట్ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్ అండ్ ఇట్ కాస్ట్స్ హై. నంబర్ 2, కోఆపరేటివ్ మోడల్. ఇందులో కోఓనర్స్ అందరూ కలిసి సొసైటీ ఫామ్ చేయాలి. ఇందులో షేర్ ట్రాన్స్ఫర్ చాలా ఈజీ, కానీ యూజేజ్ రైట్స్ అండ్ సొసైటీ రూల్స్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువ. ఈ మోడల్లో ఎగ్జిట్ చాలా ఈజీ, కానీ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ఈజ్ వెరీ హై. నంబర్ 3, కంపెనీ స్ట్రక్చర్. ఇందులో ఇన్వెస్టర్స్ అందరూ కలిసి ఒక కంపెనీ ఫామ్ చేస్తారు. దట్ ప్రాపర్టీ బికమ్స్ కంపెనీస్ అసెట్. దీంట్లో మీరు స్టాంప్ డ్యూటీ చాలా వరకు సేవ్ చేస్తారు, కానీ ఉన్న బిగ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కంపెనీ యాక్ట్ రూల్స్ అన్ని మీరు ఫాలో అవ్వాల్సిందే. నంబర్ 4, డిజిటల్ కాంట్రాక్ట్స్ ఆర్ లెడ్జర్స్. దీంట్లో ఇన్వెస్టర్స్ అందరూ వారి వారి షేర్ని డిజిటల్ కాంట్రాక్ట్స్ రూపంలో కొంటారు. ఇవి ఒక డీసెంట్రలైజ్డ్ లెడ్జర్ అంటే బ్లాక్ చైన్లో రికార్డ్ అయి ఉంటాయి. ఈ మోడల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కాస్ట్ అంటూ ఉండదు, ప్లస్ మీరు కొనడం అమ్మడం చాలా ఈజీ అండ్ లోయెస్ట్ కాస్ట్. ఈ రికార్డ్స్ అన్ని డిజిటల్లీ రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి ట్యాంపర్ ప్రూఫ్. ఈ 4 మోడల్స్లో మీరే మోడల్ చూస్ చేసుకుంటారో కామెంట్ చేయండి.